ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు, చతుర్థ స్థానంలో రవి కేతువు, పంచమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రాహువు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉన్న ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఎవరో ఏదో అన్నారని మాత్రం మనసుకు తీసుకొని బాధపడవద్దు. మీరు చేసే పనులు మీరు చెయ్యండి, అంత మాత్రమే. ఎదుగుతున్న వారిని నిరాశపరచడానికే చాలా మంది కనిపెట్టుకొని ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. నూతన వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న వ్యాపారస్తులకు, చేతి వృత్తి వ్యాపారస్తుల వారికి, వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు చక్కగా జరుగుతాయి. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా స్వల్పమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఏ జరిగినా మన మంచికే అని మీకు వచ్చినటువంటి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, పనులను సమర్థవంతంగా మీరు చెయ్యండి. తద్వారా మంచి ప్రమోషను, గుర్తింపుని పొందగలుగుతారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉంటుంది. అధికంగా ధనం ఖర్చు చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాల విషయంలో కాస్తంత సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని తొందరగా చేయాలి, హడావిడిగా చేయాలి అన్న విధంగా కాకుండా నిదానమే ప్రధానం అన్నట్టుగా మీరు వ్యవహరించి చేసే ప్రతి కార్యక్రమంలోనూ మంచి విజయాన్ని పొందగలుగుతారు. మంచి పేరుని పొందగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి.